ఏకాంబరం మనుషులతో వచ్చానన్నా. త్వరగా ఇంటికి వచ్చానన్నా. ఇంటిని తగలబెట్టేశారు. రే ఏడవకురా. ఎన్ని గంటలకు వచ్చారు? 12:30 ఉంటుంది. అలాగా భయపడుకో, నేను వస్తున్నా. రే ఏంట్రా ఫోన్ పెట్టేశావు? మళ్ళీ రెండోసారి ఫోన్ చేయలేంగా. ఓ రోజుకో నెంబర్ కోసారి కదా ఫోన్ చేయగలమా? అలాగే కదా బుక్ లో రాస్తుందా? కాదు మావా, ఆ రోజు జరిగింది నాకు బాగా గుర్తుంది. ఆ రోజు ఏకాంబరం మనుషులు రాత్రి 11:45 వచ్చారు. వీడు ఫోన్ లో 12:30 అన్నాడు. నన్ను మా అమ్మని చంపాలని చూశారు. మా ఇంటిని తగలపెట్టి పనిచేసి వాళ్ళందరిని చంపేశారు. ఆ సంఘటన జరిగిన తర్వాతే నన్ను అరకు స్కూల్లో చేర్చారు. మనం ముందు రోజు ఫోన్ చేస్తే ఆ సంఘటన అడ్డుకోవచ్చురా. హలో, నేను చెప్పేది ఎందుకు ఏంటి అని అడగకుండా అలాగే చెయ్యి. మీరు చెప్పింది నేనెందుకు చేయాలి? మీరెవరు? మార్క్, నేను చెప్పేది బాగా విను. ఇంకాసేపట్లో నిన్ను మన అమ్మని చంపడానికి వస్తారు. అమ్మా, రే అమ్మని పిలవకు. అమ్మ మనకి ముఖ్యమా కాదా? మన అమ్మ ప్రాణాలు కాపాడడానికి నువ్వేమైనా చేస్తావు కదా. ఇప్పుడు మా అమ్మని కాపాడుకోవడానికి ఏం చేయాలి? మార్క్, నేను చెప్పేది బాగా విను. మన ఇంటిని తగలబెట్టడానికి ఏకాంబరం మనుషులు కారులో వస్తారు. మన ఇంట్లో ఉన్న కెరోసిన్ క్యాన్ ని తీసుకుని సైకిల్ కట్టుకో. క్యాన్ కి చిల్లు పెట్టి ఇంటి చుట్టూ తిరిగిరా. ఇప్పుడు అంటించరా. ఇప్పుడు నేను చెప్పింది చెప్పు. రేయ్, మా నాన్న ఇంకా ఇంటికి రాలేదు. ఇంకో 20 నిమిషాలు వస్తారు. మీరు మొగాళ్ళైతే అక్కడే ఉండమంటారా? చెప్పింది యాంటనీ, చేసేది మార్క్. మార్క్, యాంటనీ. మార్క్ చైల్డ్ అనుకుంటే వైల్డ్ గా ఉన్నాడు. అమ్మా, అంటోని కొడుక్కి పెళ్ళానికి బాగా ట్రైనింగ్ ఇచ్చాడు. ఈ రోజు వద్దు, పదండ్రా. అన్నా చాలా థ్యాంక్స్ అన్నా. నేను అమ్మని కాపాడేశానన్నా. రే మనలో మనకి థ్యాంక్స్ ఏంట్రా? ఉంటా, అమ్మకి ఇస్తాను. రే అమ్మకా. హలో, జన్మల్లోనా నువ్వెవరో తెలియకపోయినా పెద్ద ఆపద నుంచి కాపాడావు. నువ్వు చల్లగా ఉండాలి బాబు. అమ్మా, మిమ్మల్ని చూడాలని ఉందమ్మా. రా బాబు, నువ్వెప్పుడైనా మా ఇంటికి రావచ్చు. అమ్మా, మీతో ఒకటి చెప్పాలమ్మా. చెప్పమ్మా, ఏంటది? ఓ కిరాతకుడి లాంటి రౌడీతో ఎందుకమ్మా మీరు బతకాలి? ఏ క్షణం ఉంటామో ఏ క్షణం పోతామని చేస్తూ చేస్తూ బతకడం ఒక బతికేనమ్మా. యాంటనీ లాంటి ఒక మృగం ప్రాణాలతో ఉండకూడదు. వాడు తినేటప్పుడు ఆ భోజనంలో విషం కలిపండి. రేయ్, ఎవర్రా నువ్వు? ఏకాంబరం నుంచి మమ్మల్ని కాపాడావన్న ఒకే ఒక్క కారణానికి నీతో మంచిగా మాట్లాడుతున్నాను. ఆయన గురించి మాట్లాడడానికి నువ్వెవర్రా? ఏంటి, ఎవరైనా ఆయన గురించి తప్పుగా మాట్లాడడం విన్నావా? ఆయనేనమ్మా మిమ్మల్ని చంపపోయేది. ఆయన వల్లే మీరు చచ్చిపోతారు. ఆయన వల్లే నా ప్రాణం పోతుందంటే పోయినా పర్వాలేదురా. అమ్మా అమ్మా, భర్త గురించి తప్పుగా మాట్లాడతావా? ఏమన్నారు? ఇలాంటి దుర్మార్గుడిని ఎందుకు మా అమ్మ మాత్రం మంచివాడని చెప్తుంది? ఏమీ అర్థం కావట్లేదు. అంతా అయోమయంగా ఉంది. రే, నా బాబు గ్యాంగ్స్టర్ అవ్వాలని ఏదో క్షణం అనుకుని ఉంటాడు కదా. ఆ క్షణాన్ని మార్చేస్తే నా బాబు గ్యాంగ్స్టర్ అవ్వడు కదా. మా అమ్మని చంపేవాడు కాదు కదా. నేను ఇలా అన్నదాన్ని అయ్యేవాడిని కాదు కదా. దానికి డేటు, టైము, ఇయర్ అన్నీ తెలిసి ఉండాలి. నా బాబు గురించి పూర్తిగా తెలుసుకోవాలి. గ్యారేజ్ కి 1 వారం లీవ్. యాంటనీ గురించి మొత్తం తెలుసుకుంటాను. నా బాబురా 3 హత్యలు చేశాడు. ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు పెద్ద త్యాగమని ఫీలింగా? నేను నీ గరాజ్కొచ్చి మా అమ్మ నీతో మాట్లాడిన అన్ని విషయాలు నాకు తెలుసు. ఫోన్ గురించి చెప్పదు. మీ నాన్న రౌడీ, అందుకే మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. అంతే కదా? నాకు వాళ్ళ గురించి అనవసరం. కానీ నాకు అవసరం. నా బాబు ఎవరో ఏంటో నేను తెలుసుకోవాలి. సరేరా, అంకుల్ గురించి ఇద్దరం కలిసి తెలుసుకుందాం. ఆంటనియా, వాడు అసలు మంచిదేనా? వాడు నంబర్ 1 వ్యభిచార బ్రోకర్ సార్. యాంటోనీ గడు కిరాతకుడు. వాడి సత్యం 20 ఏళ్ళు అవుతుంది. వాడి గురించి ఇబ్బంది పడుతున్నారు. యాంటనీ, ఎరా నా కొడక, ఎలా ఉన్నావురా? ఎరా రాక్షసుడా, మా అమ్మని చంపినట్టు నన్ను చంపేసి ఉండొచ్చు కదరా. అవును మైసన్, అప్పుడు తప్పించుకున్నావు. ఇప్పుడు కమింగ్ 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 కమింగ్. వద్దు వద్దు వద్దు. నా బాబు షూట్ చేశాడు. నేను చచ్చిపోయాడు. ఏంట్రా మీ నాన్న కలిసాడు, నాన్నమ్మ కలిసిందంటో? మీ నాన్న పైన దిక్కాల్చాడా? పైగిలే అడ్డమైన పేపర్లు చదువుతావు, మా ప్యానాలు తీస్తావు. రే మామా, లైబ్రరీ మొత్తం ఎదిగి పారుదొబ్బాం. లైబ్రరీ వాళ్ళు తన్ని తెరివేస్తారు. ఒకే కన్ఫ్యూజన్ గా ఉంది. మీ నాన్న మంచోడా చెడ్డోడా? నా బాబు ఎప్పుడు ఏం చేసినా కాపాడడానికి
24 గంటలు ఒకడు కూడా ఉన్నాడు. వాడే నా బాబుని అన్ని కేసుల నుంచి తప్పించాడు. ఎవడాడో? లాయర్ శివరావు. యాంటనీ అన్ని కేసుల్ని ఆయనే వాదించారు. కానీ ఇంతవరకు ఇంత ముఖ్యమైన మనిషి గురించి నాకు ఎవరు చెప్పలేదే. జాకీ నాన్న తర్వాత మా నాన్న గురించి అంత తెలిసిన ఒకే వ్యక్తి ఈ లాయర్ శివరావు. కానీ ఇప్పుడు ఆయన లేరు కదా. కరెక్టే, లేరు. ముందు ఆయన చావును అడ్డుకుని ప్రాణాలతో రప్పిస్తాను. హలో సార్, నేను ఎవరో ఏంటో అడగొద్దు. నేను చెప్పేది మాత్రం వినండి సార్. ఏయ్, ఎవరయ్యా నువ్వు? పనిలో ఉన్నప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావు. ఫోన్ పెట్టే. సార్, నేను 1995 నుంచి టైం ట్రావెల్ చేయగలిగే ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్, మీ లైఫ్ లో నెక్స్ట్ 6 నెలలు జరగబోయే ఒక్క విషయం గురించి మీకు చెప్తాను సార్. 1965 ఫిబ్రవరి 28 అడ్వకేట్ జనరల్ గా మీకు ప్రమోషన్ వస్తుంది. ఆగస్ట్ 25 యాంటనీ కోసం మీరు ఫస్ట్ కేసు వాదిస్తారు సార్. ఆయన కోసం మీరు వాదించే 17 కేసుల్లోనూ గెలుస్తారు సార్. సరే. 1975 డిసెంబర్ 31వ తారీఖు యాంటనీ చచ్చిపోతారు సార్. యాంటనీ చచ్చిపోతాడా? ఏయ్, ఏంటయ్యా టైం ట్రావెల్ అంటున్నావు, ఫ్యూచర్ అంటున్నావు. నువ్వు చెప్పేది ఏది నమ్మలేకపోతున్నానయ్యా. ఇప్పుడు నేను చెప్పింది ఏది మీరు నమ్మరు సార్. కానీ నేను చెప్పిన ఒక్కో విషయం జరిగే కొద్దీ మీరు నమ్ముతారు సార్. యాంటనీ చచ్చిపోయాక మీరు నన్ను పూర్తిగా నమ్ముతారు సార్. 1976 జనవరి 3వ తారీఖు ఏకాంబరం మీకు స్కెచ్ వేస్తారు సార్. ఆ ఒక్క రోజు కనుక మీరు తప్పించుకుంటే ఇక్కడికి ఫ్యూచర్ కి మీరు ప్రాణాలతో వచ్చేస్తారు సార్. ఒకవేళ నేను చెప్పినవన్నీ జరిగే అనుకోండి, 1995 జూన్ 18వ తారీఖు పాత బస్తీ గంట స్తంభం వండకుండా మార్క్ గరాజ్ కి 5:30కి రండి సార్. 1995 అంట, ఫ్యూచర్ అంట. వీడేదో పెద్ద జ్యోతిష్కుళ్ళ ఉన్నాడే. నీ పాటికి నువ్వు జ్యోతిష్యం చెప్పినట్టు చెప్తున్నా ఎవడైనా వస్తాడా? ఆయన ప్రాణాలతో ఉంటే ఖచ్చితంగా వస్తారు. నువ్వు వెళ్ళు, గంట స్తంభం వెనక నుంచో ఆయన వస్తున్నారేమో చూడు. రే వెళ్ళరా. ఈ టైం మిషన్ వచ్చినప్పటి నుంచి నా టైం బ్యాడ్ అయిపోయింది. యాంటనీ, రండి శివరాం మావయ్య. యాంటనీ కాదు, నేను మార్క్ 20 నిమిషాల ముందు ఈ ఫోన్ ద్వారా మాట్లాడి నేనే రప్పించాను. నువ్వేమంటున్నావు? మార్క్ అంటే యాంటనీ వాళ్ళ అబ్బాయి మార్క్వా? కట్టుకున్న పిల్లామణ్ణి కూడా చూడకుండా మా అమ్మని చంపాడే ఆ పాపిస్టోడి కొడుకునే సార్ నేను. తన స్వార్థం కోసం ఒక ఊరినే రౌడీ మూకగా మార్చాడే ఆ రౌడీ కొడుకునే సార్ నేను. ఏయ్! ఒక కొడుకుగా కన్న తండ్రిని బాగానే అర్థం చేసుకున్నావు. జరగబోయేదంతా నాతో చెప్పి నన్ను 20 ఏళ్లు ముందుకు రప్పించావు. కానీ 20 ఏళ్ల క్రితం ఏం జరిగిందో నేను నీకు చెప్పాలి కదా. వృత్తిరీత్యా యాంటనీని శత్రువుగా భావించిన ఏకాంబరం యాంటనీ మనుషుల్ని కట్టుబానిసలుగా చేసి హింసించడం మొదలుపెట్టాడు. ఏకాంబరం ఊరి జనం ముందు మీ అమ్మ గొంతుకి కత్తి పెట్టి మీ నాన్నని అందరి ముందు గొలుసులతో కట్టిపడేశాడు. యాంటనీ, తప్పు చేసినోడు నీకు కనిపిస్తే వాణ్ణి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి విచారిస్తావంట కదా. ఇప్పుడు నేను నిన్ను విచారిస్తా. మోకాళ్ళ మీద కూర్చోరా, లేదంటే నీ పెళ్ళాన్ని చంపేస్తా. అంతవరకు ఎవరి కోసం దేనికోసం తల వంచిన యాంటనీ మీ అమ్మ కోసం. నీ పెళ్ళాన్ని ఎత్తుకొచ్చినందుకే మోకాళ్ళ మీద కూర్చున్నావంటే, నీ కొడుకు మార్కుని ఎత్తుకొచ్చుంటే నా కాళ్ళు పట్టుకుని నాకేవాడివు కదా. అన్నా, జాకీ ఎక్కడున్నారో తెలిసింది. వీడి కథను మీరు ముగించేయండి రా. రేయ్ ఏకాంబరం! ఒకవైపు మీ అమ్మ గొంతుకి కత్తి పెట్టారు, ఇంకోవైపు మీ నాన్నని చంపడానికి సిద్ధమైపోయారు. మా నాన్న ఏం చేశారు అప్పుడు? అందరూ డాన్ యాంటనీ రావాలి, డాన్ యాంటనీ రావాలని వేడుకున్నారు. ఆఖరికి నిరాశే మిగిలింది అందరికీ. ఆ రోజు యాంటనీ రాలేదు. ఆ రోజు వచ్చింది వీరభద్రస్వామి.
నీ తల్లి ప్రాణాలు కాపాడడానికి ఏకాంబరం ముందు మోకరిల్లిన వాడురా మీ నాన్న. అలాంటి వాడు మీ అమ్మని చంపుంటాడనుకుంటున్నావా? కలకత్తాకి బాంబేకి ఆడపిల్లలను నమ్మడం హైదరాబాద్ లో ఎక్కువయ్యింది. అలాంటి హైదరాబాద్ లో యాంటనీ ఉన్న ఏరియాలో అమ్మాయిలందరూ సేఫ్ గా ఉంటారనే నమ్మకం వచ్చింది. జరిగింది 4 గోడల మధ్య ఉంటుంది. ఈ మేలు మర్చిపోలేమన్నయ్య. మీరందరూ భయపడకుండా వెళ్ళండి. మాతో ఉన్న వేదవల్లిని ఆ ఎమ్మెల్యే ఎత్తుకుపోయాడు.